ఒక భారతీయ స్త్రీని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో 18 గంటల పాటు నిర్బంధించారు. అసలు ఏం జరిగింది? అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ప్రేమ అనే భారతీయ మహిళ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు. ఆవిడ యూకే నుంచి జపాన్‌కెళ్తూ చైనా షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో విమానం మారాల్సి వచ్చింది. అయితే ఆ షాంఘై ఎయిర్‌పోర్ట్‌లోనే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అండ్ ఇమిగ్రేషన్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఆమె పాస్‌పోర్ట్‌లో పుట్టిన స్థలం అరుణాచల్ ప్రదేశ్ అని ఉంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాకి సంబంధించింది కాదని, చైనాకి సంబంధించిందని వాళ్ళు 18 గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఆమెను నిర్బంధించారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. భారత ఎక్స్టర్నల్ మినిస్టర్ గట్టిగా స్పందించి చైనా అధికారులతో మాట్లాడి ఈ ప్రయాణికురాలను ఇలా నిర్బంధించడం అసంబద్ధమని మండిపడింది. ఇది అంతర్జాతీయ విమానయాన నిబంధనలకు మరియు చైనా సొంత 24 గంటల ట్రాన్సిట్ పాలసీకి విరుద్ధమని తెలిపింది. ఇంత అరుణాచలం ప్రదేశ్ ఎప్పుడూ కూడా భారత్లో అంతర్భాగమేనని, చైనా ఎంత కాదన్నా ఈ నిజాన్ని మార్చలేదని తేల్చి చెప్పింది. అసలు ఇంతకీ చైనా ఏమంటుంది? మరోవైపు చైనా విదేశాంగ శాఖ మంత్రం ఆమెను నిర్బంధించలేదని, వేధించలేదని చెబుతుంది. తాము ఇమిగ్రేషన్ అధికారులు చైనా చట్టాల ప్రకారమే నడుచుకున్నారని వాదిస్తూ అరుణాచల్ తమదేదని పాతపాటనే పాడుతూ ఉంది. అసలు 18 గంటల పాటు ఒక భారతీయ మహిళను విమానాశ్రయంలో ఎలా నిర్బంధించారు? అసలు బాధితురాలు ఏమంటుంది? I am an Indian citizen residing in UK for about 14 years. And I was traveling on my holiday from London Gatwick to Japan via a transit in Shanghai. One of the officials from the Chinese immigration came over and singled me out of the queue. Basically said, look, India, took my name and something and took me out. So I asked her what is happening, and she basically didn't say much and just basically asked me to follow her. Took me close to the e-gates where there is the immigration